అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం అరిగే రామారావు గారి నిన్ను నీవు దిద్దుకో అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు రెండవ భాగం ప్రారంభించుకుందామా? సీత చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఎలిమెంటరీ స్కూల్లో పంతులమ్మగా పనిచేస్తుండేది. బడి పంతులమ్మకొచ్చే కొద్దిపాటి ఆ జీతం కూడా నెల నెలా వచ్చేది కాదు. ఎప్పుడు చూచినా 3-4 నెలల జీతం బకాయి ఉండేది. ఆ వచ్చే జీతం రాళ్లతో తండ్రి చేసిన అప్పులు తీరుస్తూ క్రింద పడుతూ మీద పడుతూ అట్లట్లా సంసారాన్ని లాక్కొచ్చేది. భర్త చనిపోయే నాటికి జానికమ్మ మంచి యవ్వనంలో ఉంది. పైగా వస్తుతహా వచ్చిన అందం. కట్టుకున్న భర్త పోయినా, తను దిక్కులేందైనా, జీవిక గడవడమే దుర్భరంగా మారినా ఈ అందం, పొంకం, బింకం తనని వదలకుండా ఉన్నాయి. తన పాలిటి శత్రువుల్లాగా, శాపాల్లాగా. వాటిని చూచి ప్రతి మగ వెధవ ఆమెను తన సొంతం చేసుకోవాలని తాపత్రయపడేవాడే. ఆమె మున్సిపల్ స్కూల్లో పనిచేస్తుండడం వల్ల మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి వార్డు కౌన్సిలర్ వరకు ఆమెను భ్రష్టురాల్ని చెయ్యాలని ప్రయత్నించిన వాళ్లే. ఉద్యోగం చేసే చోట ఇలా ఉంటే, కాపురం ఉండే చోట కూడా ఆమె పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఇల్లు అద్దెకిచ్చిన ఆసామి, సరుకులమ్మే షావుకారు, పేటకు మొనగాడినని మీసాలు తిప్పే బజారు రౌడీ, పిల్లలకు ప్రైవేట్ చెప్పించే తండ్రి, వీళ్ళంతా ఆమెకు కబురు పెట్టిన వాళ్లే. డబ్బు ఆశ చూపించిన వాళ్లే. పక్కలోకి రమ్మన్న వాళ్లే. సీత తన తల్లి ఈ తోడేళ్ల నుంచి తన శీలాన్ని కాపాడుకోవటానికి, నీతిగా నిప్పులాగా బ్రతకడానికి ఎన్ని రకాలుగా బాధలు పడిందో చిన్నప్పటి నుంచి కళ్ళారా చూచింది. ఒకరోజు అర్ధరాత్రి మున్సిపల్ చైర్మన్ త్రాగొచ్చి తలుపు తట్టి లోపలికి వచ్చి తల్లి మీద అఘాయిత్యం జరపబోవడం, ఆమె ఏడ్చి మొత్తుకుని దండాలు పెట్టి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డా ఆ నీచుడు వదలాక మీద పడటం, తల్లి ఎలాగో తప్పించుకుని శోకాలు పెడుతూ వీధిలోకి పరిగెత్తడం. సీత వంటింట్లో దాక్కుని భయంతో గజగజ వణికిపోతూ చూచింది. ఆ పసి మనస్సు మీద ఆనాటి దృశ్యం చెరగని ముద్ర వేసింది. ఆనాటి నుంచి మగవాడు అందంగా ఉండే ఆడదాన్ని కబళించడానికి పొంచి ఉండే రాక్షసుడిగా కనిపించసాగాడు ఆమెకు. దానికి తోడు తల్లి మాటలు, చేష్టలు, బోధనలు ఈ భావానికి దోహదం చేశాయి. అమ్మా సీత, ఈ మగ విధవలు రాక్షసులే. వీళ్ళు ఆడదాన్ని నీతిగా బ్రతకనియ్యరే. అదను దొరికితే చాలు పతితురాల్ని చెయ్యాలని చూస్తారు. ఉత్త దగాకోర్లు, నీచులు, రాక్షసులు అంటూ తనని కౌగిలించుకొని కుమిలి ఏడ్చేది. ఈ విధంగా ఆమెలో మగవాళ్లను ద్వేషించే ఒక కాంప్లెక్స్ తావు చేసుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ తల్లి తన శీలరక్షణ పోరాటంలో ఎదురు దెబ్బలు తినడం కళ్ళారా చూస్తున్న కొద్దీ ఈ కాంప్లెక్స్ పెరుగుతూ బలపడుతూ వచ్చిందే గానీ తగ్గలేదు. అందంగా ఉండే ఆడది ఈ మగ తోడేళ్ల మధ్య నీతిగా సజావుగా బ్రతకలేదు. ఆడదానికి తన రూపమే వీడని శాపము అనే కాంప్లెక్సుకు కూడా ఆ రోజుల్లోనే తనలో బీజం పడింది. ఆ ఊళ్ళో ఆ కాముకుల మధ్య ఉండే తను పతనమవడం తప్పదని భయపడి తన తల్లి మరో ఊరికి మకాం మార్చింది. ఆ ఊరు చేరిన మొదటి రాత్రి తల్లి ఒక కత్తెర తీసుకుని, ఈ మాయిదారి జుట్టు తెల్లబడ్డా బాగుండిపోను అని గొణుక్కుంటూ తన జుట్టు కత్తిరించుకుంది. ఆమెది నెల్లగా నిగనిగలాడే బారెడు జుట్టు. తను ఆశ్చర్యంగా, ఎందుకమ్మా జుట్టు కత్తిరించుకుంటావు అని అడిగింది. ఆమె విరక్తిగా నవ్వింది. తన అందం నలుగురి కంటా పడకుండా ఉండటానికి తన వేషధారణలో ఎన్నో రకరకాల జాగ్రత్తలు తీసుకునేది. ఆమె వెలిసిపోయిన పాత చీరలు కట్టేది. చీకిరి బాకిరిగా ఉండేది. కావాలని ఒక పిచ్చి అవతారంలాగా తయారయ్యేది. తను ఎన్నోసార్లు అమాయకంగా, ఎందుకమ్మా ఇలా ఉంటావు అని అడిగేది. తనని తన గుండెల కదుముకొని, నువ్వు ఇంకా పసిదానివి తల్లి, నీకు తెలియదమ్మా, ఆడదానికి తన అందమే తన శత్రువమ్మా అనేది. ఆమెవి చక్రాల్లాంటి కళ్ళు. ఆమె పొందు కోసం అరులు చాచే ప్రతి వెధవకు ముందు ఆ కళ్ళే కనిపించేవి. నీ కళ్ళు కైపు ఎక్కిస్తున్నాయంటూ కూసేవాళ్ళు.
ఒకసారి ఆమె పనిచేసే స్కూలు హెడ్ మాస్టర్ ఒకడు ఆమె కళ్ళ మీద కవిత్వం కట్టి ప్రేమలేఖ రాసి ధైర్యంగా చేతికిచ్చాడు. ఆ రోజు తల్లి తలబాదుకుని ఏడ్చింది. ఏ పసరన్నా ఒక కంట్లో పిండుకొని ఒంటి కంటిదైతే ఈ పాపిష్టోళ్ల కళ్ళు చల్లబడతాయే తల్లి అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆఖరికి ఒకరోజు తనకు చత్వారం లేకపోయినా ఒక మబ్బు రంగు అద్దాల కళ్ళజోడు కొనుక్కుని పెట్టుకుంది. తన కళ్ళు ఈ కాముకుల కళ్ళబడకుండా ఉండాలని ఎప్పుడూ ఆ కళ్ళజోడే పెట్టుకునేది. ఇప్పుడు సీత పెట్టుకుంటున్నది కూడా తన తల్లి కళ్ళజోడే. ఇలా తల్లి కామార్తుల కబంధహస్తాల్లోంచి తప్పించుకోవడం కోసం రకరకాల బాధలు పడుతూ ఈ పేట కాదని మరో పేటకు, ఈ స్కూలు కాదని మరో స్కూలుకు, ఈ ఊరు కాదని మరో ఊరికి మారుతూ చివరికి ముసలిదైపోయింది. తల్లిలో జీర్ణించుకొని హరించుకొని పోయిన యవ్వనం, అందం తనలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయా అన్నట్లు తను క్రమంగా పెరిగి పెద్దదయ్యి పరిపూర్ణ యవ్వనవంతురాలయ్యింది. మెట్రిక్ కూడా పూర్తి చేసింది. ఆమె బ్రతికి ఉండగానే తనని ఒక అయ్య చేతిలో పెట్టాలని తల్లి తాపత్రయపడేది. ఆమె దూరపు బంధువు ఒక ఆయన ఒక సంబంధం తీసుకొచ్చాడు. ఆమె వెంటనే సంతోషంగా అంగీకరించింది. తన వయస్సు తొందరకు ఆగలేక పెళ్లికి ఒప్పుకోవటం కాదు, తల్లి ఉండగానే తనకొక రక్షణ తోడు దొరుకుతుందని ఒప్పుకుంది. మగతోడు భర్త రక్షణ లేక తల్లి పడ్డ బాధలు కళ్ళారా చూడటం వల్ల, స్త్రీకి పురుష రక్షణ అవసరమని తెలుసుకోవడం వల్ల వెంటనే సీత ఆ పెళ్లికి అంగీకరించింది. తల్లి కష్టపడి సంపాదించి కూడబెట్టిందంతా అల్లుడికి కట్నం కానుకలుగా ఇచ్చి పెళ్లి చేసింది. అది పెళ్లి కాదు, పెటాకులని, తన బ్రతుకు బండలైపోయిందని త్వరలోనే తేలిపోయింది. తనకు భర్తయిన వాడు మగతనం లేని ఆడారి వెధవ అని తెలిసింది. ఈ విషయం తెలిసి కూడా ఆ దూరపు బంధువు కట్నం డబ్బుల కోసం తన మేనల్లుడు ఆడారి వెధవ అయిన చలపతిని తనకి కట్టబెట్టి దగా చేశాడు. ఈ దెబ్బకు తనెలాగో తట్టుకుంది. తల్లి మాత్రం తట్టుకోలేకపోయింది. తన చేతులతోనే కూతురు బ్రతుకులో నిప్పులు పోశానే దీని బ్రతుకు బుగ్గైపోయింది అనే దిగులుతో మంచం పట్టి తీసుకుని కన్నుమూసింది. తను ఈ దెబ్బకు తట్టుకుంది. కానీ తను ఏ పురుష రక్షణ కోసం పెళ్లి చేసుకుందో ఆ రక్షణ కట్టుకున్న భర్త ద్వారా లభించలేదు సరికదా. రక్షకుడు కావలసిన వాడు భక్షకుడయ్యాడు. తన శీలాన్ని బజార్లో పెట్టి అమ్మి డబ్బులు సంపాదించాలని చూశాడు. ఈ దెబ్బకు మాత్రం తను తట్టుకోలేకపోయింది. ఆ ఇంట్లో తన బ్రతుకు దుర్భరమైపోయింది. తను ఏడ్చింది, మొత్తుకుంది. మీకు కావలసింది డబ్బేగా, ఇదిగో ఈ గొలుసు తీసుకెళ్ళండి, ఇదిగో ఆ గాజులు తీసుకెళ్ళండి, అవి అమ్ముకోండి, ఆ డబ్బులతో మీ సరదాలు తెచ్చుకోండి, తాగండి, జూదాలాడండి, నన్ను మాత్రం భ్రష్టురాల్ని చేయమాకండి, ఆ బురదలోకి ఆ రొంపిలోకి దింపకండి అని ప్రాధేయపడి ఏడ్చేది. తల్లి ఇచ్చిన చిన్న చితక అతనికే కొట్టేది. అలా అన్నీ హరించుకుపోయాయి. అతనికివ్వటానికి తన దగ్గర ఏమీ మిగల్లేదు. మళ్ళీ అతను ఒత్తిడి ప్రారంభించాడు. నీ దగ్గర ఇంకేమీ లేవు, నీ యవ్వనం అందం తప్ప అని మెత్తగా నవ్వేవాడు. తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. తిట్టినా కొట్టినా సంతోషంగా సహించేది. కానీ అతను మెత్తని కత్తి, మెల్లమెల్లగా అతి సున్నితంగా గుండెల్లో ఘాట్లు పెట్టి లోతుగా కనిపించని గాయాలు చేయటం అతని స్టైలు, ఆర్టును. సీత, నువ్వు ప్రాణం లేని అందమైన బొమ్మవనుకో, ఆ బొమ్మను నేను జేబులో పెట్టుకుని అలా బయటికెళ్ళి ఇలా జేబులు నింపుకొస్తా, నువ్వు ఊరికే అలా చూస్తూ ఉండు అనేవాడు. అంతకంటే ఉరిపోసుకొని చస్తాను అనే తను. భర్త ఇలాంటి వాడని లోకానికి తెలిసింది. అందరికీ తను చులకనైపోయింది. తోడేళ్లలాగా వెంటపడసాగారు. సరిగ్గా అప్పుడు దేవుళ్లాగా రాజశేఖరం గారు దైవికంగా తారసపడ్డారు. ఆయన తన తల్లి దగ్గర చదువుకున్నాయనంట. ఈ సంస్థకు బోర్డు మెంబరంట. తన గోడంతా విని దయతలచి తనకి ఉద్యోగం వేయించారు. తన దగ్గర ఒక అప్లికేషన్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపించారు. అవి తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఈ ఊరికి వచ్చేసింది. ఈ ఉద్యోగంలో జాయిన్ అయింది. వరసకు తనకు అక్కయ్య అయ్యే బంధువు ఒక ఆమె ఈ ఊళ్ళో ఉంది. తను వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సీత కథంతా విని సారథి దీర్ఘంగా నిట్టూర్చాడు. అప్పటికి మసక చీకట్లు క్రమ్ముకుంటున్నాయి. ఆఫీస్ హాల్ అంతా బావురుమంటూ ఉంది. కిటికీలోంచి దూరంగా
కనకదుర్గమ్మ గుడి కనిపిస్తూ ఉంది. ఆ రోజు శుక్రవారం అవటం వల్ల గుడిని లైట్లతో అలంకరించారు. దుర్గ గుడి చీకటి సముద్రంలోంచి పైకి లేస్తున్న కాంతి పర్వతంలాగా ఉంది. అబ్బా, ఈ సీత వెనకాల ఎంత గాథ ఉంది! ఈమె గుండెల్లో ఎంత విషాదం గూడు కట్టుకుని ఉంది! ఈమె బామ్మగారి వేషం వెనుక ఒక తల్లి బాధాతప్త హృదయం, ఒక కూతురి బ్రతుకు భయము ఉన్నాయన్నమాట. కన్న కలలను పండించుకోవాల్సిన పచ్చని వైవాహిక జీవితం ఈమెకు ఒక భయంకర శాపంగా పరిణమించింది. కొందరి జీవితాలే ఇలాగా ఉంటాయేమో అనుకున్నాడు. సీత మెల్లగా అంది, ఆ రోజు మీకు నా మీద చాలా కోపం వచ్చింది. దొంగ వేషాలు వేస్తున్నావన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది దొంగ వేషమో ఆత్మరక్షణార్థం వేసిన వేషమో? సారథి కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఆ రోజు అలా కోపంగా అన్నందుకు సారీ సీత అన్నాడు. కానీ ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఇది ఆత్మరక్షణకై వేసే వేషం మాత్రం కాదు, ఆత్మవిశ్వాసం లోపించి వేసే వేషం ఇది. అతను చెప్పేది అర్థం కానట్లు, ఏదో వింత సంగతి వింటున్నట్లు ఆశ్చర్యంగా అతని వంక చూచింది. రేపు తీరిగ్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజుకిక ఇళ్ళకు పోదాంలే. వాచ్మెన్ ఇప్పటికే 3 సార్లు వచ్చి తొంగి చూసి పోయాడు తలుపులు మూసుకోవటానికి అన్నాడు. నిజమే, చాలా ఆలస్యమైపోయింది అంటూ అప్పుడు కంగారు పడింది. ఆంజనేయ స్వామి గుడిలో మంగళవారాలు శనివారాలు తప్ప ఎక్కువ రద్దీ ఉండదు. ఆ రోజు గురువారం. భక్తులు ఒక్కరూ అరా వచ్చిపోతున్నారు. గుడి ప్రశాంతంగా ఉంది. పున్నమి దగ్గరకొస్తున్నట్లుంది. చంద్రుడు ఆనాటికానాడు ఒళ్ళు చేస్తున్న పాపాయిలాగా ఉన్నాడు. సారథి సీత రావి చెట్టు తిన్నె మీద కూర్చున్నారు. సారథి ఏదో ఆవేశంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీలో ఆత్మవిశ్వాసం లోపించిందని? చిన్నప్పటి నుంచి నీ తల్లి బాధలు చూస్తూ, ఆమె బోధనలు వింటూ, ఆమె పెంపకంలో నీవు ఒక కాంప్లెక్స్ను, మగవారి పట్ల ఒక భయాన్ని డెవలప్ చేసుకున్నావు. వయస్సు పెరిగినా నీ మనస్సు పెరగలేదు. ఇంకా ఇరుగ్గానే ఉంది, పిరిగ్గానే ఉంది. ఒక షెల్లో ఒదిగి ఒదిగి ఉంది. ఇప్పుడు నీవు ఆ షెల్ను బ్రద్దలు కొట్టుకొని అసలు లోకంలోకి రావాలి. నీ బెదురును వదలాలి. మీకు తెలియదండి, అందరూ మీలాగే మంచివారే ఉండరు. ఎందరినో చూశాక, ఎన్నో సంఘటనలు తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాక నేను ఇలా మారిపోయాను. అందరినీ చూచి నేను ఇలా భయపడుతున్నాను. ఆమె పెదాలు అదిరాయి, కంఠం వణికింది. పిచ్చి సీత, నీలో భయమే నేనిలా భయపెడుతూ ఉంది. ఇది నీ జీవితం. దీన్ని బాగు చేసుకోవటం, ఓగు చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది ఆవేశంగా అన్నాడు. ఓగు చేయటం మాత్రం ఈ లోకుల చేతుల్లో ఉంది. అందుకే ఈ లోకులకు ఎదురు తిరుగు, పరిస్థితుల్ని ప్రతిఘటించు, నీకు కావలసిన తీరులో నీ జీవితాన్ని మలుచుకో. అయితే నన్నేం చేయమంటారు? అమాయకంగా అంది. ముందా బామ్మగారి వేషం తీసి గుండెల మీద చెయ్యి పెట్టుకుని బాబోయ్ అంది. అదే ఆ ఫీలింగే నిన్ను చీకటి లోకాల్లోకి పడేస్తోంది. బాబోయ్ కాదు అనుకోవాల్సింది, బ్రేవో అనుకోవాలి. నీకెందుకు? నేను చెప్పినట్లు చెయ్యి, నీలో ఎంత మార్పు తీసుకొస్తానో చూడు. సరే అన్నట్లు తల ఊగించింది బుద్ధిగా. గుడిలోంచి గంటలు ఆగకుండా వినిపిస్తున్నాయి. స్వామికి ఆరాధన జరుగుతున్నట్లుంది. శుభసూచకంగా గంటలు వినిపిస్తున్నాయి. లేలే అన్నాడు. మర్నాడు సీత ఆఫీస్కొస్తూ రోజూ కట్టే ముతక చీర కాకుండా కాస్త ఒక మాదిరి మంచి చీర కట్టుకుని వచ్చింది. ఎప్పటిలాగే పమిట భుజాల మీదుగా కప్పుకుంది. కళ్ళజోడు అలాగే ఉంది. సారథి తృప్తిగా చూచి కాస్త దారిలో పడుతుందిలే అనుకున్నాడు. ఆ రోజు ఆఫీస్లో సీత చీర పెద్ద టాపిక్ అయిపోయింది. రకరకాల కామెంట్స్ చేశారు. ఆమె వంక, ఆమె కట్టుకున్న చీర వంక వింతగా చూడసాగారు. ఆడవాళ్ళు బాత్రూంకు గుంపుగా వెళుతూ మధ్యలో సీత టేబుల్ దగ్గర ఆగారు. సువర్చల, బామ్మగారు ఈ చీర ఎవరిది అంది. కల్పవల్లి వాళ్ళ మనవరాల్ది అంది. అంతా నవ్వారు. మీ మంగళగిరి నేత చీరని ఏం చేశారు? మరో సుశీల అడిగింది. వాణిశ్రీకి పంపించిందోయ్, నీకు తెలీదా అని గీత అన్న మాటలకు అంతా మళ్ళీ గొల్లున నవ్వారు. పాపం సీత ఈ మాటలకు బిక్క చచ్చిపోయింది. ఎంత ఆపుకుందామన్నా ఏడుపాగలేదు.
కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ సారథి వంక చూచింది. ఆ చూపులో నిస్సహాయత, వేదన, విరక్తి మిళితమై ఉన్నాయి. ఆమె చూపు తన గుండెల్ని తాకుతూ ఉంది. ఆమె వంక జాలిగా చూశాడు. తన సలహా మూలంగానే ఈమెకు క్రొత్త బాధలు వచ్చిపడ్డాయి అనుకున్నాడు. ఆఫీస్ ఆడజనాభా మీద అతనికి అంతులేని కోపం ముంచుకొచ్చింది. ఎదుటి వాళ్లను గేలి చేసి, అవమానాల పాలు చేసి ఏడిపించగల నేర్పరితనం ఒక్క ఆడవాళ్లకే ఉందనుకున్నాడు. మెల్లగా, చూశారుగా అంది. ఈ మాత్రానికే బెదిరిపోతే ఎలా? నవ్వేస్తూ అన్నాడు. మర్నాడు సీత మళ్ళీ మామూలు తన ముతక చీరతో తయారైంది. సారథికి చిరాకేసింది. కానీ తన చిరాకును దాచుకున్నాడు. ఆమె వంక స్నేహంగా చూచి, మళ్ళీ ఈ చీర కట్టుకొచ్చావే అన్నాడు. నన్ను ఇలాగే ఉండనియ్యండి. నాలాంటిది మారకూడదు. వీళ్ళు మారనియ్యరు. నిన్న చూశారుగా. ఆ అవమానాలు, అవహేళనలు పొందే కంటే నా పాత పద్ధతుల్లోనే ఉంటేనే మంచిది అంది. సారథి ఇంకేమీ మాట్లాడలేదు. ఈమెను ఎలా మార్చాలా, ఎలా ఈమెలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంతలో మర్నాడు ఒక సంఘటన జరిగింది. హెడ్ ఆఫీస్ నుండి ఒక పెద్ద ఆఫీసర్ సతీ సమేతంగా క్యాంపుకొచ్చి ఆఫీస్ పైన ఉన్న రెస్ట్ రూమ్లో బస చేశారు. ఆయన సతీమణి పేరు గాయత్రీదేవి. ఆమె సంఘ సేవిక. హైదరాబాదులో అనేక సోషల్ సొసైటీలను ఆర్గనైజ్ చేస్తూ మహిళా లోకానికి గణనీయమైన సేవ చేస్తోంది. గాయత్రీదేవి గారిని కర్టసీ కాల్గా చూచి వద్దామని ఆఫీసులో లేడీస్ స్టాఫ్ అంతా బయలుదేరారు. కానీ ఎవ్వరూ సీతను రమ్మని పిలవలేదు. సారథికి వాళ్ళ మీద కోపం వచ్చింది. గీతానాయుడితో, ఆఫీసులో ఆడవాళ్ళంటే మీరేనా? ఇంకెవరూ లేరా అన్నాడు సీరియస్గా. ఏ, మీరు ఉన్నారా? తన జోక్కు తనే నవ్వుకుంది. మా సెక్షన్లో లేరా అన్నాడు. ఎవరు, బామ్మగారా? సాడే సువర్చల హేళనగా అంది. ఏ, ఆమె మనిషి కాదా? లేడీ క్లర్క్ కాదా అంటూ వాళ్లతో ఆమె తరఫున వాదించాడు. కో క్లర్క్తో ఆమె తరఫున వాదించాడు. కో క్లర్క్తో ఇలా ఇండిఫరెంట్గా ఉండటం భావ్యం కాదని తీవ్రంగా విమర్శించాడు. ఇతనితో తగాదా ఎందుకని సర్లే రమ్మను అన్నారు. సీత వెళ్ళను అంది. సారథి బలవంతం చేశాడు. అందరితో కలిసి మూవ్ అయితే నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది సీత, బ్రతిమాలుతున్నట్లే అన్నాడు. లేడీస్ ఆమె కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డారు. అలా ఉంది కానీ ఆమెకి ఎంత నిక్కు అని గీతానాయుడు అంది. ప్లీజ్ సీత వెళ్ళు అంటూ ప్రెస్ చేశాడు. తన కోసం ఇంత ఇదవుతున్నా ఈయన కోసమైనా వెళ్ళాలనుకుంది. మెల్లగా లేచి వాళ్ళతో కలిసి వెళ్ళింది. మరో అరగంటకు సీత సుడిగాలిలాగా తన సీట్లోకి వచ్చిపడింది. రెక్క తెగిన పక్షిలాగా విలవెల్లాడిపోతూ ఉంది. ఆమెను చూచి సారథి కంగారు పడిపోయాడు. దుఃఖంతో వెక్కుతూ, మీరు నా నాన్న నన్నెందుకు ఉండనియ్యరు? నన్ను ఏడిపించడమే మీకు ధ్యేయమా అంది. అసలేం జరిగింది సీత? ఆదుర్దాగా అడిగాడు. గాయత్రీదేవికి అందరినీ పరిచయం చేస్తూ గీతానాయుడు సీతను పరిచయం చేయలేదు. లేడీ క్లర్కుల్లో కూడా ఇలాంటి వారుంటారా అని ఆమె అనుకుంటుందేమో అని పాపం భయపడింది. ఆమె సీతను చూపించి ఈమె ఎవరు అని అడిగింది. గీత తడుముకోకుండా మా లేడీ అటెండర్ అని బొంకింది. సీత అవమానంతో కృంగిపోయింది. ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. మరి అప్పుడే నువ్వు నేను కూడా క్లర్క్నే అని ఎందుకు చెప్పలేదు అంటూ సీత మీద కసురుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక చిన్న గెట్ టుగెదర్ పార్టీ లాంటిది జరిగింది. పార్టీ తర్వాత గాయత్రీదేవి గారు ప్రసంగించింది. ఆమె జనరల్గా మాట్లాడుతూ ఆడవాళ్లలో చాలా మార్పు రావాలని అన్నారు. ఆడదంటే అలంకారాలు చేసుకునే ఒక బొమ్మ రూపమే మగవారి మనసులో మెదులుతుంది. స్త్రీ షోకేస్లో బొమ్మలాగా ఉండకూడదు. అలంకరణ, అందం, ఆకర్షణ అనేవి సెకండరీ థింగ్స్. ఫ్యాషన్స్ కాదు మనం నేర్చుకోవాల్సింది, ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడం నేర్చుకోవాలి. విచారించవలసిన విషయం ఏమిటంటే ఆడవాళ్లు కూడా వేషానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాదాగా ఉండే తోటి ఆడవాళ్లను చూచి అసహించుకుంటున్నారు, అపహాస్యం చేస్తున్నారంటూ ప్రొద్దుట జరిగిన సంగతి గురించి చెప్పింది. మీ ఆఫీసులో సీతాదేవి అనే లేడీ క్లర్క్ ఉంది. ఆమె
ఆఫీస్ పనిలో ఎంతో బ్రైట్గా ఉంటుందంట. మీ ఆఫీసర్ గారు కూడా అదే అన్నారు. కానీ ఆమెలోని టాలెంట్ను ఎవరూ చూడటం లేదు. ఆమె వేషాన్ని చూస్తున్నారు. ఆమెను రకరకాలుగా కించపరుస్తున్నారు. ప్రొద్దుట ఆమెను లేడీ అటెండర్ అని చెప్పి ఎవరో నన్ను మిస్గైడ్ చేశారు. ఈ విషయాలన్నీ మీ ఆఫీసులో పనిచేసే మిస్టర్ సారథి చెప్పే వరకు నాకు తెలియదు. ఇలా ఆమె ఆడవాళ్లను సన్నగా చీవాట్లేసింది. అందరూ తలలు వంచుకున్నారు. ఆమె సీతను టేబుల్ దగ్గరికి రమ్మని పిలిచింది. సీత సారథి వంక చూచింది. వెళ్ళమన్నట్లు సంజ్ఞ చేశాడు. మెల్లగా లేచి భయంగా నడుస్తూ గాయత్రీదేవి గారి ముందుకెళ్ళి బిరుగ్గా నిలబడింది. ఆమె స్నేహపూర్వకంగా సీత భుజం మీద చేయి వేసి చిరునవ్వుతో పలకరించింది. తనకు స్టాఫ్ వేసిన పూలదండను సీతకిచ్చింది. డోంట్ బీ సో షై అండ్ డిప్రెస్డ్, బీ బ్రేవ్ అంటూ ఆప్యాయంగా సీత భుజం తట్టింది. ఆ పెద్ద పూలమాలను తీసుకుని తన సీట్లోకి వస్తున్న సీతను చూచి ఆడవాళ్ల తలలు అవమానంతో వాలిపోయాయి. సారథి ఆమె వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు. ఆమె సిగ్గుపడింది. ఆ దండను తీసుకెళ్లి తన పడగదిలో ఉన్న కృష్ణుని పటానికి వేసింది. ఆ దండ స్వతహాగా తనలో ఉన్న ప్రజ్ఞాపాఠవాలకు నిదర్శనం. వాటికి తోడు అచంచలమైన ఆత్మబలాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకోమని అది ప్రబోధిస్తున్నట్లనిపిస్తుంది. ఆ దండ గాలికి ఊగుతుంటే గాయత్రీదేవి గారు బీ బ్రేవో అంటూ తన భుజం తట్టుతున్నట్లనిపిస్తుంది. ఆ మర్నాడు మధ్యాహ్నం లంచ్ టైంలో గీతానాయుడు, సువర్చల వాళ్ళు సారథి మీదకు పోట్లాటకొచ్చారు. ఆ సీతను వెనకేసుకొచ్చి మమ్మల్ని అవమానం చేశావు అంటూ వాగ్యుద్ధానికి దిగారు. ఆమెను సాటి స్త్రీ అనే ఇంగితం లేకుండా ఇల్ట్రీట్ చేశారని, గార్డెన్ పార్టీ నాడు ఆమెను అవమానం చేశారని, ఆమె కాలు వాస్తే ఎవ్వరూ అయ్యో అనలేదని, వాళ్లకు కర్టసీ లేదని తీవ్రంగా ఆర్గ్యూ చేశాడు సారథి. వాళ్లలో కించిత్ మార్పు రాలేదు. పైగా అతన్ని కూడా ఎగతాళి చేశారు, సిల్లీగా మాట్లాడారు. సీతను సైడ్ చేస్తున్నందుకు ఎద్దేవా చేశారు. ఇదంతా సీత గమనిస్తూనే ఉంది. సారథి పట్ల తనకున్న గౌరవభావం క్షణాల్లో పెరిగిపోయింది. సారథి మొహాన్ని కందగడ్డలాగా చేసుకుని విసురుగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. సీత అతన్ని జాలిగా చూస్తూ, నా గురించి ఎందుకు అందరితో పోట్లాడుతున్నారు అంది. కోపంతో ఊగిపోతూ, ఉత్త మేనర్లెస్ బ్రూట్స్ అన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి సీత తన సీట్లో కూర్చుంది. తన టేబుల్ గ్లాస్ క్రింద పెట్టి ఉన్న ఒక కార్టూన్ చూచి ఆశ్చర్యపోయింది. వయసులో ఉన్న ఒక యువతి ముసలమ్మలాగా నడ్డి ఉంచుకొని కర్ర పోటేసుకుంటూ పోతుంటే కుక్కలు వెంటబడి అరుస్తున్నట్లు ఒక బొమ్మ. ఆ యువతే నిటారుగా నిలబడి ధైర్యంగా కర్ర ఎత్తి పట్టుకుని అదిలిస్తూ ఉంటే ఆ కుక్కలే క్రింద చూపులు చూస్తూ తోకలు ముడుచుకొని పారిపోతున్నట్టు మరో బొమ్మ. ప్రక్కగా డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంకుతో వేసి ఉన్నాయి. ఈ రెండు బొమ్మల్లోని భావం తనకు ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రబోధిస్తూ ఉంది. తల వంచుకుని శ్రీరామ శతకం రాసుకుంటున్న సారథిని చూచి, మీరు బొమ్మలు కూడా వేస్తారా అంది. అతను చిన్నగా నవ్వాడు. ఆ బొమ్మ ఊరికే అక్కడ పెట్టలేదు, నువ్వు ఆ రెండో బొమ్మలోలాగా ధైర్యంగా నిలబడాలి అన్నాడు. ఆ రోజంతా మాటిమాటికి సీత దృష్టి తన ముందున్న బొమ్మలకేసిపోతూ ఉంది. వాటిని చూస్తున్న కొద్దీ తనకు ఒక విధమైన ధైర్యం కలుగుతున్నట్లు అనిపిస్తూ ఉంది. సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి బయలుదేరబోతూ ఉంటే సారథి ఒక కవర్ ఇచ్చాడు. అది బరువుగా ఉంది. ప్రేమలేఖ రాశాడేమోనని భయపడింది. మళ్ళీ తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఆ కవర్లో కొన్ని ఆర్ట్ పేపర్ కార్డులున్నాయి. వాటి మీద రంగుల స్కెచ్ పెన్స్తో అందమైన అక్షరాలతో ఏవో స్లోగన్స్ లాగా వ్రాసి ఉన్నాయి. ఒక్కొక్క కార్డు మీద ఒక్కొక్క ప్రబోధం వ్రాయబడి ఉంది. ఇది నా జీవితం, ఒకరికి భయపడి దీన్ని నరకం చేసుకోను, వీళ్ళందరికీ నేనెందుకు దడవాలి, వీళ్ళందరికంటే నేను ఏ విధంగా తక్కువ, నాకు కావలసింది ఆత్మవిశ్వాసం, అది నా గుండెల్లోనే ఉంది, నా గుప్పిట్లోనే ఉంది, వీళ్ళ నోళ్ళు మూయించాలి. అయితే నేనేం చెయ్యాలి? ధైర్యంగా ఉండాలి, తల ఎత్తుకోవాలి. ఇది నా జీవితం, నేనే బ్రతుకుతా, నేనే ఆనందమయం చేసుకుంటా. ఆ కార్డులన్నీ చూస్తుంటే సీతకు కళ్ళు చెమర్చాయి. ఈయనకు నా మీద ఇంత ఇది ఎందుకు అనుకుంది. కృతజ్ఞతాభావం ఉట్టిపడుతుండగా, నన్ను మార్చాలని
ఎందుకింత తాపత్రయపడుతున్నారు? ఎవ్వరికీ లేని బాధ మీకెందుకు అంది. హృదయం ఉన్న మనిషి ఎవరైనా సరే బాధపడతారు. సరే, ఊరికే కృతజ్ఞతలు చెప్పటమేనా, క్రియలో పెట్టడమేమైనా ఉందా అన్నాడు. ప్రయత్నిస్తా. అదే వద్దు, ప్రయత్నిస్తా కాదు, ఆచరిస్తా అని ఫోర్స్బుల్గా అనాలి. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అది లేకే ఈ రోజుల్లో ఎంతోమంది యువతీ యువకులు తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు ఆవేశంగా అన్నాడు. సరే, ఇంతకీ ఈ కార్డుల్ని ఏం చేయాలి అమాయకంగా అడిగింది. ఇంట్లో పెట్టి పూజ చెయ్యాలి వెక్కిరింతగా అన్నాడు. సిగ్గుపడింది. మళ్ళీ సారథి అన్నాడు. రోజు రాత్రుళ్ళు పడుకోబోయే ముందు రిలాక్స్డ్ మైండ్తో వాటిని చదవాలి. పదే పదే ఆ మాటల్ని మననం చేసుకుంటూ నిద్రపోవాలి. దీన్నే ఆటో సజెషన్ అంటారు. అంటే నీ సబ్కాన్షియస్ మైండ్ను పాజిటివ్ సజెషన్స్, నీ సబ్కాన్షియస్ మైండ్కు పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడం అన్నమాట. ఇలా ప్రతి రాత్రి నీ మైండ్కు రెస్ట్ దొరికిన ప్రతి నిమిషము ఇలా ఆటో సజెషన్స్ ఇస్తూ ఉండాలి. ఒక్క వారం రోజుల్లో నీవే నమ్మలేని మార్పు నీలో వస్తుంది. సారథి చెప్పిన సలహాను అక్షరాలా పాటించింది. వారం 10 రోజులు గడిచేసరికి తనలో వస్తుతహా ఉన్న పిరికితనం పలచబడుతున్నట్లు, అంతకుముందు ఒదుగ్గా ఉండే తన గుండెలు మెల్లమెల్లగా గట్టిపడుతున్నట్లు, తనలోకి ఒక అపూర్వమైన శక్తి ప్రవహిస్తున్నట్లు, తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సన్నగా అంతర్లీనమవుతున్నట్లు ఫీల్ అవసాగింది. ఆనాడు తను కృష్ణుడి పటానికి వేసిన దండ ఎండిపోయినా అలాగే ఉంచింది. ఆ దండను చూస్తున్నప్పుడల్లా ఆనాడు గాయత్రీదేవి గారు బీ బ్రేవ్ అన్న మాట మాటికి గుర్తుకొస్తుంది. తన గుండెల్లో లో గొంతుకతో రింగ్ అవుతూ ఉంటుంది. సారథి ఇచ్చిన సలహా, గాయత్రీదేవి గారి దండ తనలో ఒక అమోఘమైన శక్తిని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఆ రోజుకు తెల్లవారుజామున తను కనకదుర్గ గుడి మెట్లు ఎక్కుతూ ఉన్నట్లు, గుడిలోంచి గంటలు వినిపిస్తున్నట్లు కల వచ్చింది. ఉదయం కళ్ళు తెరిచి చూడగానే గోడ మీద కనకదుర్గ పటం కనిపించింది. ఆ రోజు శ్రావణ శుక్రవారమని గుర్తుకొచ్చింది. అమ్మ తనకు అభయముద్ర ఇస్తోనట్టనిపించింది. ఈ రోజు నుంచి తను కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆఫీస్ హాల్లోకి అడుగుపెట్టిన సారథి, చిట్టిబాబు తమ సెక్షన్లో కూర్చుని ఉన్న కొత్త వ్యక్తిని చూచి ఆశ్చర్యపోయారు. రిజిస్టర్లో సంతకం పెడుతూ చిట్టిబాబు, ఎవరు గురువా, మన సెక్షన్కు కొత్త మొగం వచ్చింది అంటూ గొణిగారు. సూటిగా చూస్తే బాగుండదని ఓరగంట చూస్తూ, అదే చూస్తున్నారా అన్నాడు సారథి మెల్లగా. ఇద్దరూ వాళ్ళ సీట్ల వైపు నడిచారు. ఎవరు కావాలండి చిట్టిబాబు నంగిగా అన్నాడు. ఆమె తల వంచుకుంది. సారథి పక్క నవ్వుతూ, హోరీ ఫూల్, సీతరా, మన సీతమ్మగారురా అన్నాడు. చిట్టిబాబు గుండెలు బాదుకుంటూ, ఏంటి మన సీతమ్మగారే, మన బామ్మగారే అన్నాడు. సీత సిగ్గుపడింది. ఆ రోజు సీత తన పెళ్లినాటి కంచిపట్టు చీర కట్టుకొని, తలంటుకున్న జుట్టు చెవుల మీదకు జారేటట్టు లూజుగా జడల్లుకొని, జడనిండా పూలు పెట్టుకొని ముచ్చటగా ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు సారథి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీత, ఇవాళ నీవు కాఫీలు తెప్పించాలి అన్నాడు హుషారుగా. ఎందుకంట అదో తమాషాగా అన్నది. ఎందుకేంటి సీతమ్మగారు, శ్రావణలక్ష్మి అయినందుకు, సీతమ్మగారు శ్రావణలక్ష్మి అయినందుకు, బామ్మగారి అవతారం చాలించినందుకు అన్నాడు. ఏమో, మళ్ళీ ఆ అవతారం అవసరం వస్తుందేమో అంది. అదుగో, మళ్ళీ అజ్ఞానంలో పడిపోతున్నావు నాటకీయంగా అన్నాడు. సీత నవ్వింది. డబ్బులు బయటికి తీస్తూ, మరి కాఫీలు తెప్పించండి అంది. సీత పట్టుచీర ఆ రోజు ఆఫీస్లో పెద్ద సెన్సేషన్ని సృష్టించింది. రకరకాల కామెంట్సు, నవ్వులు, వెక్కిరింతలు, గుసగుసలు మొదలయ్యాయి. కాఫీ త్రాగుతూ చిట్టిబాబు, సీతమ్మగారు, మీ కాఫీకి నా థ్యాంక్స్ అన్నట్లు మీ బామ్మ మార్కు మంగళగిరి నేత చీరను ఏం చేశారు అన్నాడు పెద్ద ఫోజుగా. మా బామ్మకు పార్సిల్ చేశా. సీత ఠకీమని సమాధానం చెప్పింది.
వేషం మారింది, మాట కూడా మారింది. ఇదెక్కడి విపరీతం రోయ్ బాబోయ్, నాయనోయ్. చిట్టిబాబు మళ్ళీ గుండెలు బాదుకున్నాడు. సీత ముసిముసిగా నవ్వింది. సారథి, అంతా బాగానే ఉంది, ఆ కళ్ళజోడు తీసేసి ఆ పమిట కూడా సరిగ్గా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడు. 1 by 1 అన్నీ ఒకేసారి మారిస్తే గుండెలు పగిలి చస్తారు అంది. ఎవరు? నేనే. మీరు కాదు, ఈ జనం అంటూ ఆఫీస్ స్టాఫ్ వైపు చూపించింది. సారథి చుట్టూ కలయి చూశాడు. అందరూ తమనే అబ్జర్వ్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆడవాళ్లు మరిన్ని. అంతవరకు వీళ్ల వంకే చూస్తున్న కల్పవల్లి సారథి చూడగానే తల వంచుకొని పనిచేస్తున్నట్లుగా నటించింది. సారథి ఈ మధ్య సీతతో తరచూ గుసగుసలాడడం ఆమె గమనిస్తూనే ఉంది. అందులో ఇవాళ సీత పట్టుచీర కట్టుకుని స్పెషల్గా రావటం, వాళ్ళు కాఫీలు తెప్పించుకొని తాగటం, మాటిమాటికి వాళ్లలో వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం ఆమెకు కంటకింపుగా ఉంది. ముళ్ల మీద కూర్చున్నట్లుంది. టీ టైంలో గబగబా గీతానాయుడు దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆడవాళ్లంతా గీత చుట్టూ మూగి సీత గురించి మాట్లాడుకుంటున్నారు. కల్పవల్లి ఇంకా 4 చెప్పింది. ఒక చూపు చూడబోయ్ అంటూ అందరూ గీతానాయుడిని ఉసిగొల్పారు. ఆమె ఓకే, ఐ విల్ సీ అంటూ సీత సీటు వైపు వెళ్ళింది. కల్పవల్లి కూడా వెంట వెళ్ళింది. వాట్ బామ్మగారు, ఇవాళ మీ బర్త్డేనా అంటూ సీత చెంగును చేత్తో పట్టుకుంది. సీత బిత్తరపోయింది. గీతానాయుడు చెవిటి వాళ్ళని అడిగినట్లు సైగ చేస్తూ ఎంత అని బిగ్గరగా అడిగింది. సీత మెల్లగా దాని ధర చెప్పింది. పెదవి విరిచి వేలంపాట్లో కొన్నట్లుంది అంది ఎగతాళిగా. సత్రకాయిలాగా ప్రక్కన నిలబడ్డ కల్పవల్లి కిలకిలా నవ్వింది. వీళ్ల ప్రవర్తనతో సీత ధైర్యం కాస్త నీళ్లు కారిపోయింది. తన మామూలు పిరికితనం మళ్లీ ఆవహించింది. నిస్సహాయంగా సారథి వంక చూచింది. తనకు ధైర్యం చెబుతున్నట్లు భావయుక్తంగా నవ్వాడు సారథి. టేబుల్ గ్లాస్ కింద ఉన్న కార్టూన్ బొమ్మకేసి అప్రయత్నంగా చూచింది. అవును, కర్ర ఎత్తితే గాని కుక్కల నోళ్ళు మూతబడవు అనుకుంది. గీతానాయుడు మళ్లీ వెటకారంగా, ఇది మీ అమ్మాయి చీరా అంది. కాదు, మీ నాయనమ్మది. సీత ఠకీమని సమాధానం చెప్పింది. తను ఊహించని సమాధానం సీత దగ్గర నుంచి వచ్చేసరికి గీతానాయుడికి షాక్ తిన్నట్లయింది. గిరుక్కున వెనక్కి తిరిగి ముందుకెళ్లబోయింది. వెనుక నుంచి సీత తన చీర చెంగు పట్టి గుంజింది. గీతానాయుడు వెనక్కి తిరిగి చూచింది. సీత, ఈ చీర రోడ్డు ప్రక్కన పేవ్మెంట్ మీద కొన్నావా అని నిర్లక్ష్యంగా ఆమె చీర చెంగును విదిలించింది. గీతానాయుడు మొహాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. వెంటనే సర్దుకుని నడ్డిన చేతులు పెట్టుకుని కుడికాలితో నేలను తాటిస్తూ వాట్ డూ యూ మీన్ అంది కోపంగా. సీత, నా చీరను వేలంపాట చీర అంటంలో నీ ఉద్దేశం ఏమిటి తాపీగా అంది. గీతానాయుడు ఏమనుకుందో ఏమో మారు మాట్లాడకుండా తిరిగి చూడకుండా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. సత్రకాయ ఒక చీత్కారం చేసి ఆమెను అనుసరించింది. సారథి ఆనందం పట్టలేక వెల్ డన్ అన్నాడు. చిట్టిబాబు వెర్రిమొగం వేసుకుని చూస్తుండిపోయాడు. సీత తన టేబుల్ గ్లాస్ క్రింద ఉన్న కార్టూన్ను చూస్తూ తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఆ రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి గుడిలో రావి చెట్టు తిన్నెపైన సారథి సీత కూర్చున్నారు. ఉదయం ఆఫీసులో జరిగిన సంఘటన గురించి ప్రస్తావించి సారథి ఆమెను ప్రశంసించాడు. అనవసరంగా పెద్ద సాహసం చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంది అంది. ఇది సాహసం ఎలా అవుతుంది? మామూలుగా ఏ ఆడపిల్లనైనా ఇలా ఎగతాళి చేయమను, తిరిగి ఎదురు సమాధానం చెప్తుందో లేదో. నువ్వు ఇన్నాళ్లుగా అణిగి మణిగి ఉండడం అలవాటు చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇలా ఎదురు సమాధానం చెప్పడం అదేదో పెద్ద సాహసం అనుకుంటున్నావు అన్నాడు. ఈయన చెప్పింది నిజమే అనిపించింది. నేను చెప్పిన ఆటో సజెషన్ టెక్నిక్ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నావా? అది చేయబట్టే కాస్త ధైర్యంగా ఉంటున్నా. సరే కానీ మీకు ఈ టెక్నిక్సు, ఈ సైకాలజీ ఎలా తెలుసు అంది. సీతమ్మ తల్లి, నీ కోసం ఎన్ని పాటలు పడుతున్నానో నీకేం తెలుసు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్ మీద ఇంగ్లీషు పుస్తకాలు కొని అవన్నీ చదివితే తెలిసాయి. ఇలా మేళమాడాడు. ఆమె నొచ్చుకుంది. మీకెలా నా కృతజ్ఞత తెలపాలో అర్థం కావటం లేదు అంది. ఆ కళ్ళజోడు కూడా తీసేయడం ద్వారా. ఆమె మాట్లాడలేదు.
మర్నాడు కూడా ఆఫీస్లో చాలాసార్లు చెప్పగా కాసేపు కళ్ళజోడు తీసి పక్కన పెట్టింది. కళ్ళజోడు తీసేయటం వల్ల ఆమె మొహం క్రొత్త అందంతో ఎంతగా వెలిగిపోతూ ఉంది. సీతను అలా చూచి కల్పవల్లి మొగం మార్చుకుంది. కాంతా కనకాలు వెర్రి మొగాలు వేసుకుని చూస్తున్నారు. సారథి మతిపోగొట్టుకున్నవాడిలాగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే సీత అతన్ని హాయ్ అంటూ అదిలించింది. అతడు సర్దుకొని ఓహ్ సారీ అన్నాడు. ఆమె వస్తున్న నవ్వును పెదాల వెనుక బిగబట్టింది. బయట దమ్ము కొట్టి అప్పుడే లోపలికి వస్తున్న చిట్టిబాబు గవర్నమెంట్కెళ్ళే స్టేట్మెంటు కళ్ళజోడు లేకుండా నింపుతున్న సీతను చూశాడు. అరచేత్తో నుదురు కొట్టుకుంటూ అబ్బాబా చంపేశారు కదండి బామ్మగారు, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళే ఫారం, అస్సలికే మీకు చూపానదు అని ఇంకా ఏదో అనబోయాడు. సారథి అతన్ని బయటికి లాక్కెళ్ళి మొదటి నుంచి సీత కథంతా చెప్పాడు. చిట్టిబాబు తిరిగి వచ్చి సీతతో మనోడు అంతా చెప్పాడు సీత, నీకేం భయం లేదు, వీళ్ళందరినీ ఒక ఆట ఆడిద్దాం అన్నాడు హుషారుగా. చిట్టిబాబు కూడా ధైర్యం చెప్పేసరికి ఆమెకు కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. ఈ మధ్య ఆఫీస్లో అందరికీ సీతన్ గురించి మాట్లాడుకోవటమే పనైపోయింది. ఆమెలో వచ్చిన మార్పు గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. లేడీస్ సర్కిల్లో చాలామందికి ఆమె అంటే గుర్రుగా ఉంది. గీతానాయుడు, కల్పవల్లి కలిసి ఆమెను గురించి చిలవలు పలవలు కల్పించి అందరికీ చెప్తూ ఉన్నారు. అందరి మనసుల్లో ఆమె పట్ల ద్వేషభావాన్ని కలిగించడానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్లకు సువర్చల వత్తాసు. వచ్చి 4 నెలలు కాలేదు, ఇంకా ప్రొబేషన్ అన్నా పూర్తి అవ్వలేదు. అప్పుడే కళ్ళు నెత్తిమీదకి వచ్చాయి. వచ్చినప్పుడు కుక్కిన పెయిన్లాగా ఉండేది. ఉండి చిటుక్కున మారిపోయింది. అసలు ఆ సారథే ఇదంతా చేస్తున్నాడు, మన మీదకు ఉసిగొల్పుతున్నాడు. అబ్బబ్బా, వాళ్ళ గుసగుసలు నవ్వుకోటాలు చూడలేక చస్తున్నాననుకో. కల్పవల్లి బాధ కల్పవల్లిది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సమయం చూచి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు సువర్చల వాళ్ళు. ఒకరోజు సీత రికార్డ్ రూమ్లో ఏదో పాత రికార్డు వెతకడానికి 2-3 సార్లు సువర్చల వాళ్ళ సీట్స్ ముందు నుంచి అటు ఇటు తిరిగింది. ఆమెలో రోజురోజుకి తావు చేసుకుంటున్న ఆత్మవిశ్వాసం ఆమె నడకలో కూడా మార్పు తీసుకొచ్చింది. ఇదివరకులాగా గోడలు బిగబట్టుకొని భయంగా నడవటం మానేసింది. అందరిలాగా ఫ్రీగా బ్రిస్క్గా నడుస్తూ ఉంది. ఆమె జడ ముందుకేసుకుని ఠీవిగా వెనక్కి విరుచుకొని తమ ముందు నుంచి అన్నిసార్లు అటు ఇటు వెళ్ళటం వాళ్ళకి కంటగింపుగా ఉంది. సువర్చల అక్కసు పట్టలేక ఏయ్ బామ్మగారు అని పిలిచింది. సీత ఆగి నా పేరు బామ్మగారు కాదు సీత అంది. హే పీతోలే, మా గీత చీర మీద ఏదో కామెంట్ చేశావంట, ఏంటి అని దబాయించింది. సీత తన చేతిలో ఉన్న రికార్డు కట్టను సువర్చల టేబుల్ మీద పెట్టి చేతిలో కండిన దుమ్ము దులుపుకుంటూ అయితే నువ్వనేది ఏమిటి నిర్లక్ష్యంగా అంది. ఆమెది రోడ్ల ప్రక్కన ఫుట్పాత్ మీద అమ్మే చీర, నువ్వు చూసావా? అయితే నాది వేలంపాట చీర, నువ్వు చూసావా? ఇలా మాటకి మాట సమాధానం చెప్పింది. సువర్చల ఇంకేదో అనబోయేసరికి మైండ్ యువర్ బిజినెస్ అంది కోపంగా. తను ఆఫీస్లో చేరిన దగ్గర నుంచి వాళ్ళు తనని ఎన్ని రకాలుగా హేళనలు చేసింది ప్రస్తావించి, వేషాన్ని బట్టి మనుషులకు విలువలు కట్టే మనస్తత్వం మార్చుకోనన్నాళ్ళు మన ఆడవాళ్లమంతా ఇలాగే అధోగతిలో ఉంటాం. దుర్భర దారిద్ర్యం మూలంగా అందరూ మీలాగే వన్నెల విసనకర్రల్లా సింగారించుకోలేకపోవచ్చు. వాళ్ళుండే పద్ధతుల్లో వాళ్ళుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళని నీచంగా చూడటం, హేళన చేయటం మీ అహంభావాన్ని సంకుచితత్వాన్ని ప్రదర్శించుకోవడం అవుతుంది అంటూ వాళ్ళు మళ్ళీ నోరు మెదపని విధంగా తలలు వంచుకునే విధంగా మెత్తగా చివాట్లు పెట్టింది. సువర్చలకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అవమానంతో కృంగిపోయింది. మిగతా ఆడవాళ్లకు సీత అన్నది సబబుగా అనిపించింది. సీత తన సీట్లోకి వచ్చి కూర్చొని తన టేబుల్ మీద ఉన్న కార్టూన్ వంక చూచింది. తనకింత ధైర్యాన్ని ఇచ్చింది ఈ బొమ్మే. జరిగింది తెలుసుకుని సారథి ఆమెను మెచ్చుకున్నాడు.
ఆ ఒక్క పమిటను కూడా మర్చి అంటూ రోజూ బలవంతం చేస్తున్నాడు. చివరికి ఒక రోజున పమిట భుజాల నిండా కప్పుకునే పద్ధతి కూడా మార్చేసింది. బారుగా వదిలిన పమిటను భుజం మీదుగా క్రిందకు జారవిడుస్తూ ఉంది. ఒంటికి బిగుతుగా ఖర్చుకున్న ఫుల్ వాయిల్ జాకెట్, దాని క్రింద నుంచి కనిపించే బ్రాసరీ బెల్టు, లో నెక్లోంచి కనిపించే తెల్లటి మెడలోని ఉచ్చు, వీపులోని ఒక రకమైన విరుపు, నడుంలోని జవజవ, నడుం దిగువ వంపులు, గుప్పిట్లో ఇమడని నల్లటి బొద్దు జడ, ఇన్నాళ్లుగా ఒళ్ళంతా కప్పుకున్న పమిట మరుగున ఉన్న ఈ అందాలను, వంపు సొంపులను అందరు చూశారు. ఈమెనేనా ఇన్నాళ్ళు మనం బామ్మగారు, సీతమ్మగారు అని పిలిచింది అనుకుని ముక్కున వేలేసుకున్నారు. మగవాళ్ళు మతులుపోయిన చూపులు చూశారు. ఆడవాళ్లు అసూయతో కుళ్ళిపోయారు. ఆమె కావాలని ఇన్నాళ్ళు అలా అనాకారి వేషంలో ఉన్నది గాని తమలో ఎవరికంటే అందవిహీన, పైగా తెలివితేటలు, సూక్ష్మబుద్ధి ఉన్నాయి. ఇంకేమీ లేవని ఆమెను చులకనగా చూస్తారు, అవహేళన చేస్తారు. అలా అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఆ విధంగా ఒక చిత్రకారుడు గీస్తున్న చిత్రంలాగా, ఒక శిల్పి చెక్కుతున్న శిల్పంలాగా క్రమక్రమంగా రూపురేఖలు దిద్దుకుంటూ అందాలు పెంచుకుంటూ ఉన్న సీతను చూచి సారథి గర్వపడ్డాడు. ఆమె కళ్ళజోడును మాత్రం వదలటం లేదు. మధ్య మధ్యలో గంటకు అరగంటకు పెట్టుకుంటుంది. ఇంకా అదెందుకంటే దాంతో పని ఉందిలే అని చిలిపిగా నవ్వుతుంది. ఒకరోజు సీత చూడకుండా ఆమె కళ్ళజోడును జేబులో పెట్టేసుకున్నాడు సారథి. దానికోసం ఆమె వెతుక్కుంటుంటే దీన్ని ప్రెజెంటేషన్గా తీసేసుకున్నా అన్నాడు. దాన్ని తిరిగి ఇచ్చేయమని చాలాసార్లు అడిగింది సీత. ఇవ్వకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్ళి తన డ్రాయర్లో పెట్టుకున్నాడు. ఒకరోజు రమ ఎందుకో డ్రాయర్ తీసి ఈ కళ్ళజోడును చూచింది. ఇదెవరిదన్నయ్యా అని అడిగింది. అబ్బో, దాని వెనుక బోల్డ్ కథ ఉందిలే అన్నాడు నవ్వుతూ. ఆ కథ ఏదో నేను వినకూడదా అంది ముద్దుగా. చెల్లెలికి మొదటి నుంచి సీత కథ అంతా చెప్పాడు. అంతా విని భలే సినిమా కథలాగా ఉందే అంది. నీ తలకాయ, నీకెప్పుడూ సినిమాలయావే. సీత కథ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మన సమస్యలను మనమే ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. నీవు ఈ సీతను ఆదర్శంగా పెట్టుకుని జీవితంలో ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అన్నాడు. రమ నవ్వేస్తూ, కొండలాంటి అన్నయ్య నాకు అండగా ఉంటే నాకేంటి భయం అంది. కొండలాంటి ఈ అన్నయ్య గడ్డి పరకైపోయినా, అన్నయ్య అండ ఉన్నా లేకపోయినా నువ్వు ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరకుండా కొండలాగా ఉండగలగడం నేర్చుకోవాలరమ్మా అన్నాడు. సీత రికార్డ్ రూంలోకి వెళ్ళడం చూచి కల్పవల్లి ఏదో పని ఉన్నట్టు సారథి దగ్గరికి వచ్చింది. అతని చేతిలో ఒక కాగితం ఉండపెట్టి వెళ్ళిపోయింది. సారథి ఆశ్చర్యంగా అది విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది: నేను కొన్ని సమస్యలతో సతమతమవుతున్నాను. నీ సలహా కావాలి. దయచేసి ఈరోజు సాయంత్రం మా ఇంటికి రా. కేవి. తల ఎత్తి ఆమె వైపు చూశాడు. తన వైపు దీనంగా వేడుకోలుగా చూస్తూ ఉంది. జాలి వేసింది. ఆ సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురం రైలు గేట్ అవతల ఉన్న ఆమె ఇంటిని తేలిగ్గానే కనుక్కున్నాడు. అతని కోసమే వెయిట్ చేస్తున్నట్టు వరండాలో నిలబడి ఉంది. అతన్ని చూడగానే ఆమె మొహం వికసించింది. సాదరంగా లోపలికి ఆహ్వానించింది. ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోసి ముందు పెట్టింది. కాఫీ త్రాగుతూ, ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరే అన్నాడు. నేను మా నాన్నగారేగా ఉంటున్నది. ఆయన ఊళ్ళో లేరు. చీరాల్లో మా చిన్నత్తయ్యకి జబ్బుగా ఉంటే చూస్తానికి వెళ్ళారు అంది. కల్పవల్లికి తల్లి లేదు. తండ్రి స్కూల్ టీచర్. కల్పవల్లి ఒక్కతే సంతానం అవడం వల్ల ఈమె అంటే ఆయనకు చెప్పరానంత ప్రేమ. మెల్లగా కాఫీ సిప్ చేస్తూ కల్పవల్లి వంక చూశాడు. అప్పుడే స్నానం చేసినట్లుంది. ఫ్రెష్గా ఉంది. తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మెరుపు తీగలాగా ఉంది. ఏదో పత్రికను చూస్తూ ఊరికే పేజీలు తిప్పుతూ ఉంది. చూస్తానికి వరాలిచ్చే గుళ్ళో దేవతలాగా ఉన్నావు. నీకు సమస్యలేంటి వల్లి అన్నాడు. ఆ కామెంటుకు, ఆ పిలుపుకు పరవశించిపోయింది. మాటలు కూర్చుకుంటున్నట్లుగా నింపాదిగా
నా గురించి నీ అభిప్రాయం ఏమిటి సారథి అంది కొద్దిగా సిగ్గుపడుతూ. మంచి స్నేహితురాలివి, అంతేనా? అంతకు మించి ఏమీ లేదా? ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. మనం పెళ్లి చేసుకుందాం, కులాలు వేరని సందేహించవాకు. మా నాన్నని నేను ఒప్పిస్తాను అంది ఆశగా. తనిప్పుడే పెళ్లి చేసుకోనని, పెళ్లి కావలసిన చెల్లెలు ఉందని అన్నాడు. తన జీతమంతా కూడబెట్టి అతని చెల్లెలి పెళ్లి జరిపించే బాధ్యత తను తీసుకుంటానంది. అయినా సారథి అంగీకరించలేదు. నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, నీ మనసు మార్చుకో అని నచ్చ చెప్పాడు. చెక్కిళ్ల మీదకు జలజలా కన్నీరు కారుతుండగా, అంతేనంటావా అంది. నిస్సహాయంగా చూశాడు. వస్తానని లేచాడు. నీవా సీత వల్ల పడ్డావు, అదే నీ మనసు మార్చేసింది. ఇలా నిష్ఠూరలాడ్డం మొదలుపెట్టింది. నాకెవ్వరి మీద లేదు అంటూ బయటకు వచ్చేశాడు. ఆమె ఆ చీకటింట్లో అలా ఒంటరిగా ఏడుస్తూ ఉండిపోయింది. ఇక్కడితో అరిగే రామారావు గారి నిన్ను నీవు దిద్దుకో అన్న రచన 2వ భాగం పూర్తి అయింది. 3వ భాగం త్వరలోనే. ఆలకించినందుకు ధన్యవాదాలు.